హలో డియర్ బడ్డీస్, వెల్కమ్ టు వెన్నెల్లో కథలు. నేను మీ వెన్నెల. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. సమస్తమే నీవే స్టోరీ వింటున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీ. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిన విరాట్ తన పర్సనల్ సెక్రటరీకి కాల్ చేసి చక్ర వెళ్ళాలి అని 2 మాటలు మాత్రమే చెప్పి కాల్ కట్ చేశాడు విరాట్. కార్ నేరుగా ఎయిర్పోర్ట్ ముందు ఆగింది. కార్ దిగి లోపలికి ఎంటర్ అవుతున్న టైంలోనే చక్ర కూడా సేమ్ యాటిట్యూడ్తో విరాట్కి ఆపోజిట్ నుండి వేగంగా నడుస్తూ వస్తున్నాడు. ఇద్దరి ఎంట్రీని చూసి పైలట్ అండ్ సెక్యూరిటీ ఆటోమేటిక్గా వాళ్ళకి శాల్యూట్ చేశారు. కళ్ళతోనే వాళ్ళ శాల్యూట్కి రెస్పాండ్ అవుతూ ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు ఇద్దరు. ఫ్లైట్ ఎక్కగానే చక్ర మొబైల్కి విరాట్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. అయోమయంగా విరాట్ మీ మొబైల్ డిస్ప్లేని మార్చి చూస్తున్నాడు. విరాట్ మాత్రం అది ఏమీ పట్టించుకోకుండా సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నాడు. కాల్ లిఫ్ట్ చేసి హలో అనే లోపే కాల్ కట్ అయ్యింది. ఇదేంటి, విరాట్ మొబైల్ నుండి ఎవరు కాల్ చేసి ఉంటారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే కట్ అయ్యింది. ఇలా ఓ 4 సార్లు అయ్యాక ఇంకా లాభం లేదు. మహి, నీ మొబైల్ ఎక్కడా అని అడిగాడు చక్ర. నీ చెల్లి దగ్గర ఉంది. ఇప్పుడు నా మొబైల్తో ఏం పని అని విరాట్ అడగగానే ఇందాకటి నుండి ఒకటే కాల్స్ అని విషయం చెప్పగానే చిన్న స్మైల్ ఇచ్చి మొబైల్ ఆఫ్ చెయ్యి అన్నాడు విరాట్. హా, ఓకే అని కాల్ కట్ అని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఫ్లైట్లో ఉన్న విసిగించకు అని విరాట్ మెసేజ్ చేసి మొబైల్ ఆఫ్ చేశాడు అతను. 10 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఫ్లైట్ ఫ్రాన్స్లో ల్యాండ్ అయ్యింది. విరాట్, చక్ర ఫ్లైట్ దిగిన మరుక్షణం బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్తో చేతిలో గన్స్తో వాళ్ళ చుట్టూ రౌండప్ అయ్యి సెక్యూరిటీ ఇస్తూ కార్ దాకా వచ్చి వాళ్ళు కార్లో కూర్చోగానే వాళ్ళ కార్కి ముందు ఓ 5 కార్స్, వెనకాల ఓ 5 కార్స్ సెక్యూరిటీ ఇచ్చారు. కార్ నేరుగా మ్యాన్షన్లోకి ఎంటర్ అయ్యింది. వేగంగా కార్ దిగి లోపలికి వచ్చిన విరాట్కి అక్కడ పరిస్థితి చూసి కోపం కట్టలు తెంచుకుంది. చక్ర కళ్ళు పెద్దవి చేసి షాక్ అయ్యి విరాట్ని చూశాడు. విరాట్ వెళ్ళిన తర్వాత సిరి పాప ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇండియాలో బ్యాగ్లో లగేజ్ సర్దుకొని దాన్ని మోస్తూ కింద పడుతూ లేస్తూ హాల్లో చివరగా ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది సిరి. 70 ఏళ్ల వయసు పైబడిన పెద్దావిడ డోర్ ఓపెన్ చేయగానే ఆయాసపడుతూ కనిపించిన సిరిని బ్యాగ్ని చూసి ఏంటే, నా మనవడు రూమ్లో నుండి గెంటేశాడా అని నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేసి అడిగింది ఆవిడ. గుర్రుగా చూస్తూ బ్యాగ్ తీసుకుని లోపలికి వచ్చి బెడ్ మీద అడ్డంగా పడిపోయింది సిరి. సిరి పక్కన కూర్చొని ఎలా ఉన్నావు చిన్న తల్లి అని అడగగానే లేచి ఆ పెద్దావిడ ఒళ్ళో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంది సిరి పాప. మళ్ళీ వాడు ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని బాధగా తల నిమురుతూ అడిగింది ఆవిడ. అసలు మీ మనవడి మనసులో ఏముందో అర్థం కావట్లేదు జేజీ. పైగా గత 6 నెలలుగా నా మీద చేయి చేసుకోలేదు. అంత కోపమున్న మాటలతోనే చెప్పేవారు. అలాంటిది వారం రోజుల కింద పని మీద వెళ్తున్నా అని చెప్పి ఊరు వెళ్ళి వచ్చి మళ్ళీ పాత విరాట్లా మారిపోయాడు. ఏడుపొచ్చింది. కోపం చూపిస్తారు, అంతలోనే ప్రేమ చూపిస్తారు. నేను ఎందుకు ఆయన ప్రేమని ఫీల్ అవ్వలేకపోతే నేను పెళ్లి చేసుకొని వచ్చిన కొత్తలో నాతో ఓ మాట చెప్పారు మీరు, గుర్తుందా? నీకు ఉన్న వయసులో వాడి మీద ఆకర్షణ కలగవచ్చు. నువ్వు దాన్ని ప్రేమ అని భ్రమపడకు. నీకు వాడి మనసు అర్థం చేసుకోవడానికి సమయం కావాలి. నీ మెడలో ఉన్న తాళిబంధానికి విలువిచ్చి వాడితో కొన్నాళ్ళు ఉండు అని చెప్పాక బాగా ఆలోచించా. నిజమే, అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. 19 సంవత్సరాల వయసులో ఎవరికైనా ఆకర్షణ సహజం. అందుకే కేవలం ఆయన ఏం చెప్తే అదే చెయ్యాలి. అంతకుమించి ఆయనకు దగ్గరవ్వడానికి ప్రయత్నం చెయ్యొద్దు అని నిర్ణయించుకున్నాను మీరు చెప్పినట్టే. కానీ ఈ మధ్య మీ మనవడు నాకు అస్సలు అర్థం కావట్లేదు జేజీ. ఆయన నాకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారు, కానీ వెంటనే దూరంగా తోసేస్తున్నారు అని జేజీ ఒళ్ళో నుండి లేచి ఆవిడ చేతులు పట్టుకొని నిజంగా నేనే అత్తయ్య గారిని చంపేశానా జేజీ? అంత మూర్ఖురాలినా నేను అని ఏడుస్తూ అడగగానే ఆవిడ చేతిలో ఉన్న సిరి చేతులని గట్టిగా పట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది పెద్దావిడ.
రెండు చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ నిజంగా నాకేం తెలీదు జేజీ అని ఆవిడ్ని కౌగిలించుకొని ఏడ్చేసింది సిరి. తన మనసులో భారం తీరేదాకా ఓదార్చింది. నా వైపు చూడు చిన్ని తల్లి అనగానే కళ్ళ నీళ్లతో చూస్తూ ఉంటే సిరి కళ్ళని తుడిచి గతాన్ని వదిలేసి అసలు నా మనవడు నిన్ను ఏమి ఇబ్బంది పెట్టాడో చెప్పు అనగానే ఇందాక విరాట్ పెట్టిన ముద్దు గుర్తొచ్చి సిరి రెండు బుగ్గలు ముద్ద మందారంలా అయ్యాయి. అది కనిపెట్టిన జేజీ ఓహో! నా మనవడు ఏదో చిలిపి పని చేసినట్టు ఉన్నాడు. ఇంకా తొందరలోనే మా ఆయనని నాకు ఇచ్చేస్తారు అన్నమాట ఇద్దరూ కలిసి అనగానే నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా జేజీని చూసింది సిరి. ఒక్క ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుట్టేస్తారా జేజీ అని అమాయకంగా అనగానే ఆహా! అదా సంగతి. అక్కడ ఉన్నది నా మనవడే. నాకు నమ్మకముందిలే. తొందరలోనే నాకు నా మొగుడిని ఇస్తారు అని అనగానే నవ్వుతూ జేజీని కౌగిలించుకుంది సిరి. ముందు వాడికి ఫోన్ చేసి చెప్పు నువ్వు నా రూమ్‌లో ఉంటున్నాను అని. మళ్ళీ కోపం వచ్చేస్తది నా కన్నాకి అని పెద్దావిడ చెప్పడంతో ఆయనని అడిగితే ఉండమని చెప్పి వెళ్లారు. మీరు ఎక్కువగా ఆలోచించకండి జేజీ అంది సిరి. హో! సర్లే నేను కాసేపు దేవుని స్మరణ చేసుకొని వస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. మళ్ళీ నా మనవడొచ్చేసరికి స్ట్రాంగ్‌గా ఉండాలి కదా! అని కన్ను గీటి నవ్వుతూ అనగానే నోరు తెరిచి చూస్తూ తప్పులేదు. బామ్మ ఇలా ఉన్నప్పుడు మనవడు అలా ఉండడంలో అస్సలు తప్పులేదు అనుకుంటూ కోపంగా చూస్తుంది సిరి. సిరి మాటలు వినబడినట్టు వెళ్ళిపోయింది జేజీ. కళ్ళు మూసుకొని బెడ్ మీద పడుకొని ఇందాక విరాట్ కళ్ళల్లో కనిపించిన ఆ భావం ఏంటో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది సిరి పాపకి. మొబైల్ తీసుకొని తిట్టినా సరే, వచ్చాక కొట్టినా సరేలే. ఇప్పుడు మాత్రం కాల్ చేసి మాట్లాడతాను. మామూలుగా మాట్లాడితే సరే సరే. లేదంటే ఆయన వచ్చేదాకా ఇక ఆయన జోలికి వెళ్ళనులే అనుకొని మళ్ళీ వెంటనే ఆయన మొబైల్ నా దగ్గరే కదా ఉంది. ఇంకెవరికి చెయ్యాలి అని ఆలోచిస్తూ హా! ఆయనెప్పుడు ఊరు వెళ్ళినా రిషికొండ కూడా వెళ్తాడు కదా తోడుగా. అందుకే అని రిషి నెంబర్‌కి కాల్ చేసింది. అలా కొన్నిసార్లు కట్ చేసి మళ్ళీ డ్రాగన్ గురించి అడిగితే ఖచ్చితంగా ఏడిపిస్తాడు. వాడితో ఎందుకు వచ్చిన గొడవ అని మొబైల్ పక్కన పెట్టేస్తుంది. కాసేపటికి మెసేజ్ టోన్ వినిపించగానే ఓపెన్ చేసి రిషి పెట్టిన మెసేజ్ చదివి ఏదో ఒక రోజు చేతిలో నా మొగుడి చేతిలో నీకు ఉంటదిరా అని పళ్ళు నూరుకుందు అనుకుంది సిరి. బ్యాక్ టు విరాట్. లోపలికి వెళ్ళిన విరాట్‌కి, చక్రికి అక్కడ రిచర్డ్ ఒళ్ళంతా దెబ్బలతో, రక్తంతో కనిపించగానే కోపం కట్టలు తెచ్చుకుంది. విరాట్ స్పెషల్ సోఫాలో కూర్చొని కాళ్ళు రెండు టీపాయ్ మీద క్రాస్ చేసి ఎడమ చేతిలో వైన్ గ్లాస్, కుడి చేతిలో సిగరెట్ పట్టుకొని పొగరు మొత్తం మొహంలోనే పెట్టుకొని విరాట్ కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు. చక్ర సోఫాలో కూర్చున్న అతన్ని చూస్తూ మిస్టర్ ఎన్ అనుకొని టెన్షన్‌గా విరాట్ వైపు చూశాడు. 2 నిమిషాలు మిస్టర్ ఎన్ కళ్ళల్లోకి తీక్షణంగా చూసి మొహంలో కోపం మొత్తం తీసేసి కూల్ యాటిట్యూడ్‌తో టీపాయ్ మీద పెట్టిన మిస్టర్ ఎన్ కాళ్ళకి ఇరువైపులా విరాట్ 2 కాళ్ళు వేసి అతని కాళ్ళ మీద కూర్చున్నాడు. ఎడమ చేతిలో ఉన్న వైన్ గ్లాస్ విరాట్ ముందు పెట్టగానే నీ చెల్లికి ఆల్కహాల్ స్మెల్ పడదు బావా! అందుకే మానేశాను బావా అని దీర్ఘం తీసి సైడ్ స్మైల్‌తో కన్నింగా చెప్పాడు విరాట్. నా చెల్లి టైంకి తిండి బాగా పెడుతుంది అనుకుంటా. కొంచెం బరువు పెరిగావు అన్నాడు ఆ మిస్టర్ ఎన్ కాళ్ళ మీద విరాట్ కూర్చున్న బరువుని అంచనా వేస్తూ. అవునా? అయితే వెంటనే బరువు మొత్తం తగ్గాలి. అసలే ఫ్యూచర్‌లో నీ చెల్లి నా బరువు మోయాలి కదా అని మిస్టర్ ఎన్ చేతిలో ఉన్న సిగరెట్ తీసుకొని ఓ పఫ్ వేసి ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి మీద పొగ ఊది కన్ను కొట్టాడు విరాట్. అయితే తొందరలోనే నన్ను మామని చేస్తావన్నమాట. ఓహో! విన్నరా బాయ్స్! మాఫియా డాన్ తొందరలోనే డాడీ డాన్ అయిపోతున్నాడు హహహహ అని అరుస్తూ చెప్పగానే వేగంగా కాళ్ళ మీద నుండి లేచి మిస్టర్ ఎన్ కాలర్ పట్టుకొని మొహంలో మొహం పెట్టి చూస్తూ ఈ విషయం ఇక్కడితో మర్చిపో. లేకపోతే నాలో నువ్వు చూసిన విరాట్‌ని కాదు మాఫియా డాన్ సుల్తాన్‌ని చూస్తావు అని కోపంగా చెప్పాడు విరాట్.
విరాట్ చేతిలో ఉన్న కాలర్ను విడిపించుకొని సోఫాలో నుంచి లేచి నిలబడి చక్ర వైపు చూస్తూ, ఏంట్రా నీ లైఫ్ ఇంకా అంతా ఇలా డబల్ యాక్షన్ చేస్తూనే ఉంటావా మిస్టర్ రిషి చక్ర అని పేరుని ఒత్తి పలకగానే, శక్తి ప్లీజ్ రా, వాడెందుకు ఇలా అయ్యాడో నీకు తెలుసు కదా, వాడిని నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు, కూర్చుని మాట్లాడుకుందాం ప్లీజ్ రా అన్నాడు. రేయ్ నువ్వు ఏంట్రా వాణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నావు అని సీరియస్గా శక్తి వైపు ఓ లుక్ ఇచ్చాడు. ఆ లుక్ ఎలా ఉంది అంటే, ఏం ఇక్కుంటావో ఇక్ అన్నట్టుగా ఉంది. మన శక్తి బాబు ఏమైనా తక్కువ? కన్నింగ్ స్మైల్ ఇస్తూ, ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసినా నువ్వు పెద్ద ఫీల్ అవ్వవు అని నాకు తెలుసురా, అందుకే నీ ప్రపంచం ప్రాణమైన తనకి చెప్తాను, ఏంటి తనకి అని నొక్కిపెట్టి అనగానే ఇక మన బాబు తల పట్టుకుని సోఫాలో నుంచి లేచి కూర్చుంటి ఆ అని గట్టిగా అరుస్తూ మెడ వెనుక చేతులు వేసి కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు విరాట్. విరాట్ ముందు టీపాయ్ మీద కూర్చొని అతనికి రెండు వైపులా కాళ్ళు పెట్టి చిన్నగా విజిల్ వేశాడు శక్తి. తలెత్తి చూసిన విరాట్కి శక్తి నవ్వు మొహం కనబడగానే అనుమానంగా చూస్తూ, ఏం కావాలి బే నీకు అని సీరియస్గా అడిగాడు విరాట్. ఏమడిగినా చేస్తావా అని హస్కీగా అడుగుతూ షర్ట్ బటన్స్ తీస్తున్నాడు శక్తి. నీ అబ్బా ఏంట్రా నీ గోల, నువ్వు నా విషయం సిరికి చెప్పకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో చెప్పేడు ముందు చిరాగ్గా అన్నాడు విరాట్. అయితే నన్ను మామని చెయ్యి అని ఓ కాలుని మడిచి సిగరెట్ వెలిగించి విరాట్ మొహం మీద పొగ వదిలాడు శక్తి. చెంప మీదెల్లా ఆగి ఒక్కటి కొట్టి, దాని వయసు దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నావా నువ్వు ఈ విషయం అని సీరియస్గా అరుస్తూ అడిగాడు విరాట్. రిషి శక్తి ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుతుంటే కోపం నశాలానికి ఎక్కింది విరాట్కి. నీ అబ్బా ఏంట్రా మీ బాధ అని గట్టిగా అడిగేసరికి శక్తి విరాట్ని గట్టిగా కౌగిలించుకొని కాసేపు అలానే కళ్ళు మూసుకొని 1 నిమిషం తర్వాత కళ్ళు తెరిచి, దాని ఏజ్ విషయంలో వెయిట్ చేస్తున్నావన్నమాట, ఇంకా అది అంటే ఎక్కడ నీకు ఇష్టం లేదని చెప్తావేమో అని భయపడ్డాన్రా అని నవ్వు ఆపుకుంటూ అనగానే అప్పటి వరకు ఆలోచించని విరాట్ తాను ఏమన్నాడో అర్థమవ్వగానే ఇద్దరిని చంపేసేలా చూస్తూ వేగంగా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు. శక్తి రిచర్డ్ దగ్గరికి వచ్చి ఎదురుగా నేల మీద బాసింపట్టు వేసుకొని కూర్చొని, సారీ మామా, ఏదో నిన్ను కొడితే వాడి ఫీలింగ్స్ బయటకు వస్తాయి అని కొట్టినా, కానీ కొట్టకపోయినా వస్తాయి అని ఇప్పుడే తెలిసింది, ఇంకా ఎప్పుడు కొట్టనులే అని హక్ చేసుకొని నిలబడి చెయ్యి అందించి, దా నీ ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం నాదే అన్నాడు శక్తి. శక్తి చెయ్యి పట్టుకుని లేచి హాస్పిటల్కి వెళ్ళాడు రిచర్డ్. రిషి దగ్గరికి వచ్చి, నీ సంగతి ఏంట్రా, చెప్పనా నా సిరమ్మకి నీ మ్యాటర్ కూడా అని అనగానే, వద్దురా, కావాలంటే నేను నిన్ను మామని చేస్తా అని సిగ్గుపడుతూ చెప్పాడు రిషి. యాక్ట్ అని రిషి మెడల మీద చెయ్యి వేసి విరాట్ రూమ్లోకి లాక్కొచ్చాడు. బాల్కనీలో చల్లగాలికి కళ్ళు మూసుకొని నిల్చొని ఉన్నాడు విరాట్. రిషి వెంటనే జేబులో నుండి మొబైల్ తీసి, చెప్పవే పొట్టి పిచ్చుక, ఇంకా నిద్రపోలేదా, నీ డ్రాగన్ బాగా గుర్తొస్తున్నాడా అని అనగానే వేగంగా వచ్చిన విరాట్ రిషి చేతిలోంచి మొబైల్ తీసుకొని స్పీకర్ ఆన్ చేద్దామని చూస్తే అక్కడ ఏ కాల్ లేకపోయేసరికి సీరియస్గా రిషిని చూశాడు. ఇంకా ఎన్ని రోజులురా, నీలో నువ్వే నలిగిపోతావిలా, ఇప్పటికైనా సిరిని యాక్సెప్ట్ చేయరా అని శక్తి బాధగా అనగానే అప్పటిదాకా కష్టంగా కంట్రోల్ చేసుకున్న బాధ ఇంకా ఆగనంటూ కళ్ళ నీళ్లతో బయటకు వస్తుంటే శక్తిని రిషిని గట్టిగా హక్ చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చేశాడు విరాట్. విరాట్ కన్నీళ్ళకి రిషి శక్తి కూడా కన్నీళ్లు పెడుతూ విరాట్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాసేపటికి కుదుటపడి ఇద్దరి నుండి విడిపడి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదులుతూ కళ్ళు మూసుకొని, తనకి భర్తగా ఉండే అర్హత నాకసలు లేదురా అని వేగంగా బయటికి వెళ్ళిపోయాడు విరాట్. నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి సమస్తమే నీవై ఓన్లీ అండ్ వెన్నెల్లో కథలు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.